చల్లగా చల్లగా మిస్టర్ స్వరాజ్ తస్మైకయోగ తస్మైక భోగరస్మైక రాగ హిందోళం అంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందర ఆచంద్ర తార సంధ్యా సమీర నీహార హార భూపాలం ఆనంద తీర బృందా విహార మందార సాగర మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదన గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమన మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదన గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమన ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం ప్రభలలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం అగ్రహారాల తమల పాకల్లె తాకుతోంది తమకం మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదన గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమన తస్మైక భోగరస్మైక రాగ హిందోళం అంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందర ఆచంద్ర తార సంధ్యా సమీర నీహార హార భూపాలం ఆనంద తీర బృందా విహార మందార సాగర ధీం తక ధీం తక ధీం 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 తక ధీం తక తాకిట్ట ధీకిట్ట తోంకిట్ట తరిగిట తగదిన నవలన నీ వలన కలిగ ఎంతో వింత చెలినాలోన మిసమిసల నిసిలోన కసి ముద్దులిచ్చుకోన ప్రియ జగన శుభలగన తల్లగిందులవుతు తొలి జగడాన ఎడదగని ముడిపడని రస కౌగిలింతలోన కనులనే వేయి కలలుగా చేసి కలిసిపోదాము కలకాలం వానలా వచ్చి వరదలా మారే వలపు నీలి మేఘం మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదన గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమన ప్రియరమణ శతమదన కన్నెగాలు జారీక నీతోన ఇరుయదన సరిగమన సిగపూలు నలిగిపోన హిమనయన సుమనయన చిన్న వేలు పట్టి శుభ తరుణాన మనసతోన కొరికి తిన పరదాలు తొలగనీనా పడక గది నుంచి విడుదలే లేని విడిది వేచింది మన కోసం వయసు తొక్కిళ్ళు పడుచు ఎక్కిళ్ళ తెచ్చి మాఘమాసం మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదన గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమన అంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందర ఆచంద్ర తార సంధ్యా సమీర నీహార హార భూపాలం ఆనంద తీర బృందా విహార మందార సాగరం. స్వరాగ్ సార్ నువ్వు చూడడానికి ఎంత మంచి స్టౌట్గా ఉన్నా మామూలుగా ఎక్స్పెక్ట్ చేసేది బేస్ ఎక్స్పెక్ట్ చేస్తారు అట్లాంటి నా నుంచి కానీ నీ నుంచి కానీ. బట్ ఏంటి హై పిచ్ ఎలా పాడగలుగుతున్నావు? ప్రాక్టీస్ చేస్తున్నావా లేకపోతే దేవుడిచ్చిన కంఠమా అది? సార్ దేవుడిచ్చిన కంఠం సార్. కంఠంతో పాటు ప్రాక్టీస్ కూడా ఉండాలిగా. ఉంది కొంచెం ప్రాక్టీస్. హై పిచ్లో పాడుతుంటావు రోజు? సార్ ప్రాక్టీస్ ఎర్లీ మార్నింగ్. సార్ మార్నింగ్. ఎన్ని గంటలు లెగుస్తావు మామూలుగా? 6 AM సార్. ఇదివరకు చెప్పేవాళ్ళు మామూలుగా బ్రాహ్మీ ముహూర్తం లేచి నీళ్ళల్లో
ఏమన్నా మొలలోతు నీళ్ళలో లేకపోతే ఈ పీకల దాకా నీళ్ళలో కూర్చుని మెడలోతు నీళ్ళల్లో సాధన చేయమనేవారు. ఇప్పుడంతా అదంతా అప్పట్లో చెప్పేవారు. ఇప్పుడు కూడా వర్తిస్తలేదు. చరణ చెప్పాలి నాకు. గురుగారు ఒక్క నిమిషం అండి. మనం ఈ కాన్వర్సేషన్ ఎక్స్టెండ్ అయ్యే లోపల ఐ హావ్ టు ఆ. స్టాప్. కొన్ని విషయాలు జరిగేటప్పుడు అప్పటికప్పుడు ఆపేయాలి. ఆ. ఏనన్నా 6 గంటలకు లేస్తావా పొద్దున? లేస్తాను సార్. అవునా? ఏంటది? పొద్దున్నే లేచి రిహార్సల్ చేస్తావా? ఏది చూద్దాం ఒకసారి. ఇది 5 గంటలకండి. మీరు మరీ అన్యాయం చేస్తారు. ఇది అదే రిహార్సల్స్ 5 గంటలకి మీరు స్టార్ట్ చేస్తే వచ్చి పడుకొని నిద్రపో 6 గంటలకు లేచి ఉంటాడు. అలా కాదు, నేను తనని సమర్థిస్తాను. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి 4 o'clock లేచి సాధన చేసినప్పుడు పగలు నిద్రపోవాలిగా. థ్యాంక్ యూ సార్. కదా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ నిద్ర లేచే వాళ్ళకి మధ్యాహ్నం భోజనం చేయగానే ఒక గంట. నేను కూడా అలాగే మధ్యాహ్నం పడుకుంటా. నేను ఎర్లీగానే లేగుస్తానమ్మా. మళ్ళీ కొంచెం లేట్ అవుతుంది పడుకునేసరికి. ఎక్కడో చోట కాంపెన్సేట్ చేయాలిగా. తప్పే ఉంది. ఇప్పుడు హై పిచ్ అలా వస్తుందంటే నువ్వు సాధన చేయకపోతే రాదు. థ్యాంక్ యూ సార్. అభినందనలు నీకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాగా పాడేశ్వరా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చిత్ర గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నా మొట్టమొదటి పాట మంచుకొండలో చందనం అనే పాటను పాడింది చిత్ర గారు, బాలుగారు పాడారు. అట్లాగే నా సాహిత్య జీవితానికి ఒక మకుటంలాగా భాసిల్లే మౌనంగా అనేది మన పాట కూడా ఆ మకుటం లేని మహారాణే పాడింది. బాగా పాడావు నువ్వు కూడా. మామూలుగా ఎవరైనా మనకు కష్టాలు కలిగించి సమస్యలు సృష్టించి ఇబ్బందులు పెడితే వాళ్ళను మనకు చుక్కలు చూపిస్తున్నాడు అంటాం. అలా కాకుండా తారాస్థాయిలో పాడి ఇన్ని వందల విద్యుత్ దీపాల మధ్య నక్షత్ర కాంతులు దర్శింపజేసిన నువ్వు సంతోషంగా చుక్కలు చూపించావు. థ్యాంక్ యూ సార్. చేతి మీద చూసి రాసుకొని ఆ కాపీ కొట్టే అలవాట్లు లక్షణాలు ఉన్న నువ్వు ఈ పాట ఎన్ని 4 పేజీలు ఉంది. అవును. ఎలా గుర్తుపెట్టుకున్నావు? ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసావు పాపం? చేస్తానే ఉన్నాను. అయ్యో ఇంత జాలీగా చెప్పావో. నిద్రలు కూడా ఈ పాటే వస్తుంది. మొన్న ఒకసారి క్యాబ్లో వెళ్ళేటప్పుడు కూడా డ్రైవర్తో చెప్పాను మ్యామ్, అన్న నువ్వు లిరిక్స్ చూస్తా ఉండు, నేను పాడుతూ ఉంటానని చెప్పేసి చెప్పాను. ఆయన డ్రైవ్ చేసాడా లేదా? వింటా ఉన్నాను. ఎట్లా ఎలా చూస్తాడు లిరిక్? అంటే ర్యాండమ్గా ఎవరు కనిపించినా కూడా కొంచెం టైం ఉందంటే ఒక అన్న నేను ఒకటి షేర్ చేస్తాను, అది చూస్తూ ఉండు నేను పాడతానని చెప్పేసి శ్రీనివాస్ వీళ్ళందరూ అలాగ బలైపోయారు. డ్రాగన్ సినిమాలో హీరోలాగా. ఓ మై గాడ్, అంత సాధన చేస్తే మరి పర్ఫార్మెన్స్ ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా సెన్సిటివ్గా పాడావు ఈ పాట. విచ్ ఇస్ రిక్వైర్డ్ ఈ సాంగ్కి. ఆ డైనామిక్స్ ఎంత ఇవ్వాలో అన్నది నువ్వు వచ్చినప్పుడు అయితే ఇక్కడ అన్నావు, ఏదో రెస్లర్ లాగా ఒక పెద్ద బిల్డప్ ఇచ్చావు. కానీ నువ్వు పాడేటప్పుడు మటుకు అంత సున్నితంగా పాడావు, చక్కగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.